మన ప్రతి తెలుగు రైతు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు తారీఖు వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 22, మనకి 22 కదా, 22 మనం ఒక మంచి ఫార్మర్ పొలంలో ఉన్నాము. అయితే రేపు 26-27 సంవత్సర కాలానికి ద బెస్ట్ తేజ వెరైటీలు పరిచయం చేసే భాగంలోనే మనకి మన ఛానల్ నుంచి జనవరి 1 నుంచి మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు మరొక వెరైటీ తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మనకి చెప్తూ వస్తూ ఉన్నాను. ఒకటి ఇందిరా 5, చిత్ర, దేవర, అలా కొన్ని వెరైటీలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం అన్ని రేపు 26-27 సంవత్సర కాలానికి అన్ని వాతావరణ ఒత్తులను తట్టుకొని మనకి మేజర్గా తేజాలంటే భయం ఏంటంటే వైరస్ని తట్టుకోవాలి, అలాగే నల్లి నాన్న తరపున కూడా బాగా తట్టుకోవాలి. సో ఇప్పటికీ 22 తారీఖు ఫిబ్రవరి 22, 2026 సంవత్సర కాలానికి కూడా ఈ రోజుకి కూడా ఏదైతే ఇప్పుడు మనం సమస్యలు అనుకున్నామో ఆ సమస్యలను దాటుకొని ఈ వెరైటీ నిలబడుతుంది. అదే మనకి ఇందిరా 5, అలాగే దీని పక్కన చిత్ర కూడా ఉంది. ఇది శ్రీ సాయి స్వరూప కంపెనీ నుంచి ఇందిరా 5 అలాగే చిత్ర అనే ద బెస్ట్ తేజ వెరైటీలు చూడటానికి మనకిప్పుడు ఈ మండలం ప్లస్ మరి అంటే అన్ని తెలుసుకుందాం ఏ గ్రామం నుంచి ఎవరు వచ్చారనేది. ఫస్ట్ ఈ ఫార్మ్తో మొదలు పెడదాము. ఈ 2 వెరైటీలు చూశారు. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? రామారావు గారు. మన ఊరి పేరు మండలం ఎలటూరు గ్రామం నుంచి వచ్చారు. మీరు ఎన్ని ఎకరాలు తేజాలు వేస్తుంటారు సార్? 3 ఎకరాలు వేస్తుంటారు. సో మీరు ఇది చూడటానికి వచ్చారు. మీరు వేసిన దానికి దీనికి మీకు ఎలా అనిపించింది సార్? సైజు పరంగా బాగున్నాయి. ఓకే సార్. విత్తనం బాగానే, కాపు కూడా బాగుంది, సైజు బాగుంది. మరి మేజర్ ఏంటంటే మన తేజాలు అంటే వైరస్ కదా, మరి ఇందులో మీకు వైరస్ కనపడింది? నల్లికి తట్టుకొని ఆగలదు అనిపించింది. నల్లికి తట్టుకొని వైరస్ బొబ్బర కూడా ఆగింది. వైరస్ ఆగింది, బొబ్బరకు ఆగింది. అలాగే నల్లి నల్లతరపురి ఎఫెక్ట్ అని కనపడిందా? ఇప్పుడు లేదు. పోనీ 10 రోజుల క్రితం ఏమైనా కనపడిందా? అంటే ఎంత కనపడితే ఇట్లా ఉండేది కాదు. లేదు. సో మనకు నల్లి నవంబర్ నుంచి స్టార్ట్ అయింది, నల్లి తామరపురుగు. బట్ స్టార్ట్ అయినా సరే ఇక్కడ ఈ మండలం కూడా స్టార్ట్ అయింది. కొన్ని ప్రాంతాలు కొన్ని పొలాలు అయితే ఆగిపోయాయి. మనం వస్తా కూడా చూసాం కదా. మరి వాటికి ఇటుకి చాలా తేడా. ఇటుకి నల్లికి కానీ తామరపురుగు తట్టుకునే విధానం ఉంది. సో మీకు నచ్చింది వెరైటీ? నచ్చింది సార్. నెక్స్ట్ 2 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను సార్ దీన్ని. 2 ఎకరాలు. మరి చిత్ర చూసారు కదా, అది కూడా పర్వాలేదు. అది కూడా బాగుంది. దాంట్లో మీకు ఏమైనా నచ్చింది సార్? దాంట్లో గది చిక్కనాలు ఉంది. అది సైజ్ దీని మీద తక్కువగా ఉంది. మరొక రైతు ఉన్నారు సార్, మీ పేరు సార్? నా పేరు వీరేంద్ర గారు. మన ఊరి పేరు మండలం? వల్లపల్లి మండలం, వెల్లటూరు గ్రామం నుంచి వచ్చారు. మీరు పొలం వేస్తుంటారా? ఎన్ని ఎకరాలు వేస్తుంటారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు వేస్తుంటారు. ఈ సంవత్సరం వేసారుగా? వేసాం. సో మరి వాటికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా కనపడిందా మీకు? కనిపించింది సార్. ఎట్లా సార్? అవి కొంచెం నల్లికి తట్టుకోలేదు వెల్లటూరులో. ఇక్కడ నల్లికి తట్టుకున్నాయి, ప్రెజెంట్ బాగున్నాయి. వైరస్ కూడా బాగా తట్టుకున్నాయి. కాయ సైజు బాగుంది. ఇంకా మీకు ఏం నచ్చింది సార్? కాపు కూడా చిక్కదనం. కోతకూలి అనుకూలం. సైజు ఉంది కాబట్టి కోతకూలి అనుకూలం. కాపు కింద నుంచి ఉందా లేకుంటే పైన ఉందా సార్? కింద నుంచి ఉంది. సో మరి తేజాల కంటే మనకు భయం ఏంటంటే వైరస్, నల్లి, తామరపురుగు ఈ 2 సమస్యలు అధిగమించిందా లేదా వెరైటీ? అధిగమించింది. నెక్స్ట్ ఇయర్ 2 ఎకరాలు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు సార్? 3 ఎకరాలు. మరొక రైతు ఉన్నారు సార్, మీ పేరు సార్? రత్న నాయక్. మీరు పొలం వేస్తారా? ఇప్పుడు ఈ సంవత్సరం 2 ఎకరాలు వేస్తారు సార్? 2 ఎకరాలు. సో మరి వాటికి దీనికి డిఫరెన్స్ చెప్పండి. డిఫరెన్స్ కనిపించిందండి. నల్లికి తట్టుకొని ఉంది, బొబ్బరకు కానీ ఇబ్బంది లేకుండా ఉంది. బొబ్బరకు కూడా ఇబ్బంది లేకుండా ఉంది. మరి మన ఊరి పేరు? కొప్పుకొండ గ్రామం నుంచి వచ్చారు. వినుకొండ మండలం. సో మరి మీ ఊర్లో ఉన్న వెరైటీలకి దీనికి ఎట్లా అనిపించింది? మన ఊర్లో కంటే ఇదే కొంచెం బెటర్ అనిపించింది. మీకు ఎక్కడ నచ్చింది ఈ వెరైటీ? ఇది కింద నుంచి కాపు ఉంది, కాయ కూడా సైజ్ మంచిగా ఉంది, పర్లేదు. ఓకే, మీరు సార్? మీ పేరు? సార్ రవీంద్ర నాయక్ గారు, బల్లాపల్లి మండలం, నెహ్రూ నగర, తండ. సో మరి మీరు పొలం వేస్తారుగా? ఎన్ని ఎకరాలు వేస్తారు? 3 ఎకరాలు వేస్తారు. సో దానికి దీనికి డిఫరెన్స్ చెప్తారా? మేము వేసింది ఏంటంటే అండి, కొన్ని గది ఏమో ఎడల్పు వచ్చింది, అదొకటి తెగుళ్ళకి తట్టుకోలేదు. నల్లి తామర పురుగు ఎక్కువ వచ్చింది, అదొకటి. ఈ వాతావరణానికి మా చీరలు ఏంటంటే పోయినట్టు ఉన్నాయి. ఇదేమో లేత తోటలాగా ఉంది కింద నుంచి. అదొకటి కాయటం కూడా బాగా కాసింది. ఇప్పుడు కూడా లేత తోటలా ఉంది. వేసుకోవచ్చు. మంచి విత్తనం. నెక్స్ట్ ఎన్ని ఎకరాలు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఈ సంవత్సరం 3 ఎకరాలు వేసామండి. 1 ఎకరం పెంచి వేద్దాం అనుకుంటున్నాం. సైజ్ వచ్చింది బాగానే. ఇది ఎన్ని ఎకరాలు కనుక్కున్నారు? ఇది 2 ఎకరాలు అండి. ఇది ఒక 2 ఎకరాలు. చిత్ర చూసానండి. అది ఎలా ఉంది? అది బాగానే ఉందండి. కాకపోతే దాని మీద ఇదే బాగుందండి. ఇందిరా 5 ఇదే బాగుంది. సో మీరు కూడా రండి సార్. 30 ఎకరాలు పెట్టింది సార్. నమస్తే సార్, మీ పేరు సార్? ఎలమంద్ర గారు. ఏ ఊరు సార్? మంది పేర్లపాడు మండలం, బొల్లాపల్లి మండలం.
ఓకే సార్, మరి మీ పొలం వేస్తుంటారు ఎన్ని ఎకరాలు వేస్తుంటారు సార్? 5 ఎకరాలు 5 ఎకరాలు వేస్తారు. తేజలాగా లావులు కూడా వేస్తుంటారు. సో మరి మీరు వేసిన వెరైటీల పేర్లు కాకుండా వాటికి వీటికి డిఫరెంట్ చెప్పండి సార్. మీకు ఎక్కడ నచ్చింది, ఇది నచ్చిందా లేదా? కాపు చికెన్గా ఉందండి. ఓకే సార్. కొద్దిగా నల్లికి వైరస్ కొద్దిగా తట్టుకొని ఉంది. నల్లికి వైరస్కి తట్టుకుంది. మరి ఫిబ్రవరి 22 కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు, అంతేనా కదా? బాగానే ఉంది. సరే, ఫార్మర్ మెయింటెనెన్స్ అనేది సార్ వాళ్ళు ఏది కొట్టారనేది తర్వాత అందరం కొడతా ఉంటాం. ఏదైనా ఎక్స్పెన్స్ కానీ పెద్ద మందులు నల్లి సమస్యలు అన్నీ కొడతా ఉంటాము, అయినా ఆగట్లేదు. కానీ ఇక్కడ ఈయన కొట్టిండో లేదో తెలియదు, బట్ ఫార్మర్ కొట్టారా? ఏ మందులు కొట్టుంటారు సార్? జంపు, రాగరు, కీఫెను, బ్రోఫియా, ఎక్స్పోనస్, అలాంటో, సిజ్మెంట్ అన్నీ కొట్టారు. అన్ని సో కొట్టినా కానీ కొన్ని ప్రాంతాలు ఆగట్లేదు కదా. బట్ ఇది ఆగిందంటే ఒకటి ఫార్మర్ మెయింటెనెన్స్, 2 సీడ్ బాగుంది. సో ఇంకా మీకు ఇక్కడ దీంట్లో ఏం నచ్చింది సార్? ఇంద్రాఫాయల్లో కాపు చికెన్గా ఉంది, సైజ్ ఉంది. సో ఇంకా గ్రోతింగ్ కూడా బాగానే ఉంది. మరి మీకు నచ్చిందా సార్? నచ్చింది సార్. నెక్స్ట్ ఇయర్కి ఎన్ని ఎకరాలు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? ఇది 1 ఎకరం, 1 ఎకరం. చిత్ర 1 ఎకరం, ఇంద్రాఫాయ్ 1 ఎకరం. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే మీరు సార్, మీ పేరు సార్? నా పేరు సప్పర వెంకట్రావు. సప్పరపు వెంకట్రావు గారు. ఓకే సార్, మన ఊరి పేరు? మాది పేర్లపాడు మండలం గొల్లాపల్లి. ఓకే సార్, మీరు పొలం వేస్తుంటారు? ఎన్ని ఎకరాలు వేస్తుంటారు సార్? 4 ఎకరాలు వేస్తుంటారు. సో మరి వాటికి మీరు ఈ సంవత్సరం వేసిన వెరైటీలకి దీనికి ఏమన్నా స్పెషల్ అనిపించింది? అది కూడా స్పెషల్ ఉంది కానీ ఇతరం బాగానే ఉంది. కాకపోతే పైన నల్లి ఏం లేదు, పైన పెట్టు, నల్లి కూడా ఏం లేదు. ఇది దాంట్లో కొద్దిగా రాల్సింది కదా. ఈ భూమికి చెట్టు ఉందంటే మా భూమికి ఇంకా బాగానే ఉంటుంది. చిత్ర కదా ఇది, ఇంద్ర అది చిత్ర. మా భూమికి బాగానే ఉంటుంది. బాగుంది, మీ భూమి బాగానే ఉంటుంది. మీకు గమనించింది అది? మాకు నీళ్ళు పోలు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. కొద్దిగా నీళ్ళు తక్కువ కాదు, నీళ్ళు తక్కువలే. మీరైతే ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నారు? మా చేస్తాం, మేము చేస్తే చేస్తాం పని. మరి ఇప్పుడు చూసిన కాపు, కింద కాపు, పై కాపు మొత్తం ఎన్ని గంటలు తినుకుంటున్నారు ఎకరాకు? ఎకరానికి కాకపోతే కొత్త తగ్గుతాయి. సో మరి మనకి తేజలు అంటే వైరస్ కదా, మరి ఇక్కడ దీంట్లో వైరస్ నల్లి తామరపురికి దెబ్బతిన్నదా? తగలేదు. ఈ మధ్య బలం మంది కూడా తగ్గించుకో, ఎరుపుకి వచ్చింది అక్కడక్కడ తగ్గించి. ఎక్కువ వాటర్ మీద లేపుకొస్తారు ఈ ఏరియాలో. నిన్న మనం తిరుగుతూనే ఉన్నాను, డ్రిప్ వేసి వెళ్ళిపోతారు. ఎరుపుకి వచ్చిందంటే మనకి బలం మంది తగ్గించినట్టు. అవును, మీకు నచ్చితే నచ్చింది, వేసుకోవచ్చు అంటారు కదా. మరి ఆంధ్ర తెలంగాణ రైతులు ఉన్నారు, వాళ్ళు వేసుకోవచ్చా లేదా చెప్పండి సార్? బాగానే ఉంది, ఎందుకంటే నీకు పెరుగుదల ఉంది, కాపు కొత్త ఆగలేదు కదా, తుంపాగలేదు కదా. అవును, చివరిదా కాపు వస్తుంది కదా, చివరిదా కాపు. సైజు కూడా ఒకే సైజు, చివరిదా కూడా ఒకే సైజు. కొన్ని కాయలు కూడా కోసుకున్నారు, సైజు బాగుంది, రంగు బాగుంది. మీరు ఇందులో కొన్ని స్పెషల్ ఉంది కనిపించారా? పచ్చికాయ నలుపు ఉంది, సో తాళవదు. ముందేసుకున్నా వెనకేసుకున్నా వర్షాలు పడ్డా తాళవదు. నలుపు వస్తే తాలు కాదు. అంతకుముందు మా 30 అయిపోవాలా, నలుపు వస్తే తాలు కాదు. తెల్లంగా తయారు. పచ్చికాయ వచ్చేసారా ఎంత గట్టిగా ఉందో, గింజలు గట్టిగా ఉంటాయి. ఈ వెరైటీలో గింజ శాతం ఎక్కువ సార్, చివరి దాకా ఉంటాయి గింజలు. ఇక్కడ ఎరగదండి, ఒత్తుకుంటారండి, ఇక్కడ దాకా కనపడతాయి గింజలు కదా. గింజ చివరి దాకా ఉంది. సో కాటాలు కూడా బాగా వస్తాయి, కాటాలు బాగా వస్తాయి. సార్ మీ పేరు సార్? గురునాథరావు గారు. మన గ్రామం సార్? నాయుడుపాలెం, బొల్లాపల్లి మండలం. ఓకే సార్, మీరు ఎన్ని ఎకరాలు వేస్తుంటారు? 3 ఎకరాలు వేస్తుంటాం. తేజలాగా? సరే, మరి వాటికి వీటికి కొంచెం డిఫరెన్స్ చెప్తారా? డిఫరెన్స్ ఏం లేదు, నల్లి తట్టుకుంది, బొబ్బరి ఏం రాలేదు. వెరైటీ ఏ దగ్గర వెరైటీ మంచిది. వెరైటీ మీరు వేసిన మార్కెట్ లో చాలా ఇస్తాం వస్తున్నాయి కానీ పర్వాలేదు, మంచిది, బాగా. అన్నిటి మీద కొంచెం బెస్ట్. ఏ రైతుకి అయితే ఏ దగ్గరే తీసేది. ఇప్పుడు దాకా మీద వేరే కంపెనీ ఫీల్డ్కి వెళ్ళారా? వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్. అవును. సో మీరు తేజాలు వేసారు కదా, ఎన్ని క్వింటాలు వస్తాయి ఎకరాకు? అక్కడ 20 వస్తాయి కానీ ఇది 30 క్వింటాలు వస్తుంది. ఇది 30 క్వింటాలు వస్తాయి దిగుబడి. మరి ఇది ఈ వెరైటీ మీరు వేస్తే మీరు ఎన్ని తీయాలనుకుంటున్నారు? ఎందుకంటే వైరస్, కాపు, పచ్చికాయ నలుపు ఇప్పుడు కూడా కాస్తుంది. నల్లి మా పొలం కూడా బాగా 40 క్వింటాల దాకా అయింది. 40 క్వింటాల దాకా పడతాయి. మా ఊరు పొలం మొత్తం కలిసే కాబట్టి 40 క్వింటాలు వస్తాయి. ఏ కంపెనీ ఏదో ఇత్తనం ఏదో 2-3 కాసి మేము వేస్తూనే ఉంటారు. మాకు నీళ్ళు ఉంటాయి బాగా అనుకూలంగా, మందులు కూడా బాగా కొడుతుంటారు. కాకపోతే మేము తేజ వెరైటీ బాగా లేదా మాకు తేడా అది. తేజలు వెళ్తే మాత్రం నెంబర్ 1 బెస్టే. తేజలు వెళ్తే అమ్మలా ఆల్రెడీ వెరైటీ అమ్మేసారు, లావ్ అనిపించింది. మరి ఆరిన తర్వాత సింక్ అయిపోయింది. ఇదిగో ఇది లావ్ అనిపించింది కదా. రేట్లు ఎంత ఉండవు సార్, మీ చిన్న ఆఫే ఉండేది. ఎప్పుడు గుర్తుంచుకోండి, తేజాల్లో సైజ్ వచ్చింది, డీలాక్స్ కింద పోయింది. డీలక్స్ కింద పోతుంది, డీలక్స్ కింద. అది ఆరిపోయిన తర్వాత సింక్ అయిపోయింది. ఇదిగో
మీకు కాయ ఈ సైజ్ ఉంటే పట్టి వస్తుంది, నీకు నెంబర్ వన్ ఎక్సలెంట్ ఉంటుంది. ఎక్సలెంట్ కొడుతుంది. ఇదిగో ఇది ఇప్పుడు ఈ పచ్చిది type. పచ్చిది ఎలా ఉంది కదా, పండిన తర్వాత కొంచెం సైజ్ ఇలా తగ్గితే వస్తే పట్టి వస్తుంది, బద్ద వస్తుంది, అవును ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎక్సలెంట్ కూడా సూపర్ డెలక్స్ వంగ పెట్టేది ఏమంటారు? వంక పెట్టారు. తొడెం కట్టు కూడా ఇత్తనం బాగా మందంగా ఉంది. తోడేం కూడా మందం ఉంది. బాగుంది. తొడెం కాటాలు కట్టు బాగా వస్తాయి. వస్తుంది. ఈ అమ్మినాళ్ళు 60 టిక్కీలు తీసుకొచ్చి 30 గంటలు అయినాయి. అయితే తొడెం కట్టు బాగుంది, తోడేం కట్టు బాగుంది, గింజ శాతం బాగుంది. గింజ శాతం బాగుంది. ఓకే. సో స్పెషల్ వెరైటీ అండి. తేజాలో కొంచెం స్పెషల్ అంటే ఎస్ఎస్ని 22 వాటి క్రాసింగ్ కాదు ఇది. కాదు కాదు, అసలు అది వేరు ఇది వేరు. కొంచెం స్పెషల్ గా తీసుకొచ్చారు ఇది. వాటి మీద ఏ బెస్ట్ గా ఉండే. ఇయే బెస్ట్ గా ఉన్నాయి. అందుకే మనకి కొంచెం స్పెషల్ గా ఉండబట్టి ఈ రోజు రైతు కూడా బాగా చేసిండు, దానికి ఒప్పుకోవచ్చు. మాకు మేము చేస్తున్నాగా, కానీ ఇంత మాత్రం చేస్తుంటే ఏంటంటే ఇంకా ఒక మళ్ళీ మందు ఇప్పుడు ఈ క్వాలిటీలో మందు చల్లి నల్లగా నలిపి ఉంటే ఇంకా బాగా చూసి కొంచెం తెల్లదాం కుట్టాం, మాకు తెల్లదాం ఉంది, తెల్లదాం ముందు కుట్టుకో. తెల్లదా ఎఫెక్ట్ వల్ల ఇసుకని కానీ జింగాలు కానీ వేసి ఆగిపోయింది. గాన్ఫిన్ కాదు. తీసుకుంటా లీటర్ ఎంత తీసుకున్నాం దాంట్లో మీకైతే నచ్చింది అనమాట. పర్వాలేండి. మీ పేరు మీ ఛానల్లో చూసే పంటలే ప్రాణాధారం ఛానల్ సరే సబ్స్క్రైబ్ చేపిస్తారు. పంటలే ప్రాణాధారం యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ ఇయర్కి ఎన్ని ఎకరాలు ప్లాన్ చేస్తున్నారు? అదొక ఎకరం ఇదొక ఎకరం వస్తారు. సో ఇంకా వేసినవి ఉన్నాయి, చూద్దాం. కోసినవి కూడా తోటలో ఉన్నాయి, అవి కూడా చూసుకొని ఓకే. థ్యాంక్ యూ సార్. వాళ్ళు కూడా వాళ్ళతో క్లోజ్ చేసి ఇంతవరకు ఇదండి మనకి ఇందిరా 5. మనకి ఈరోజు తారీఖు ఫిబ్రవరి 22. మనకి ఈపూర్ మండలం, పొలాలచేరు మండలం, గొల్లాపల్లి మండలం నుంచి మన రైతులు మొత్తం 15 మంది వచ్చారు చూసేదానికి. చూడండి, కొమ్మ జాతి కింద నుంచి పైకి ఎక్సలెంట్ సైజు, ఎక్సలెంట్ కలరు. ఒక ఈ రోజుకి కూడా నల్లికి తామరపూరికి బెండ్ కాకుండా ఉంది. కొమ్మ జాతి ఇది కొమ్మ జాతి అండి, హెవీ కొమ్మ జాతి, స్ట్రాంగ్ కొమ్మ. ప్రతిదీ ఇలా ఉంటుంది, ఎక్కడెక్కడ కాసి విరిగిపోయింది, కోతకూలికి అనుకూలంగా ఉంటుంది. అల్టిమేట్ అండి. స్పెషల్ వెరైటీ తేజాలనే స్పెషల్ వెరైటీ, స్పెషల్ తేజాలు ఇవి. ఏ సెగ్మెంట్కి సంబంధం లేదు. మార్కెట్లో సూపర్ డెలక్స్ కింద మనకి మార్కెట్లో సేల్ అయింది. మనం చెప్పే కదండి, 18,300 18,000 మార్కెట్ ఉంటే 18,500 వేశారు. కానీ మర్చుకోసరికి 18,300 మీద అయిపోయింది. 18,000 మార్కెట్ ఉన్నప్పుడు కూడా. సో మార్కెట్లో అయితే ఎటువంటి రాజీ లేదు. మంచి క్వాలిటీ సూపర్ డెలక్స్ కింద అయితే మార్కెట్లో సేల్ అవ్వడం జరుగుతుంది. కాయ శాతం చాలా బాగుంది, గింజ శాతం ఎక్కువ ఉంటుంది. ఇదండి కాయ కలర్ కూడా పూర్ బ్లాక్. ఓకే, చాలా తోట అంతా చాలా బాగుంది. ఫర్దర్గా మరొక చోట ఇక 4 ఫీల్డ్స్ అవి కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందులోకి కింద నుంచి ఉంటుందండి మనకి. అయితే వచ్చి ఎడం పెట్టుకోవాలి, వీళ్ళు దగ్గర పెట్టుకున్నారు. కింద కొమ్మలు ఉంటాయి. ఇది ప్రతి కొమ్మకి పచ్చిక నలుపు ఉంటుంది, మంచి సైజు. ఇదిగో దూరం పెట్టుకుంటే బాగుంటుంది. దీని పక్కన ఇక్కడ ఉన్న కొమ్మ, ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇదిగో కొమ్మలు, ప్రతి కొమ్మ కాయలు ఉంటాయి. మెయిన్ కొమ్మలు ఇట్లా పైకి వెళ్ళిపోతాయి. అస్సలు ఇక సూపర్ డూపర్ అండి. అది సైజులు బాగుంటాయి. కట్టేసే కదా, చిన్న గిట్ట వచ్చేసి